అన్నదానం జరుగుతూ ఉంది. ఆ క్యూలో మొట్టమొదటి ఎవరో పర్సన్ ఉన్నారు. అతను పెట్టే అన్నం అంతా కూడా అక్కడే నిల్చుకొని ఎత్తిపెట్టుకుంటూ ఉంటున్నాడు. రేపటికి, మన్నాడికి, తర్వాత రోజుకి అట్లా 100 రోజులు 1000 రోజులుగా ఇంకా కూడా పెట్టించుకుంటూనే ఉన్నాడు. అర్థమైంది? బాగా ఆలోచించండి. వెనకుండే వాళ్ళకి దక్కట్లేదు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక రోజుకి ఎత్తిపెట్టుకున్నాడు, 2 రోజులకి ఎత్తిపెట్టుకున్నాడు, 3 రోజులకి ఎత్తిపెట్టుకున్నాడు. ఇలా ఎన్ని రోజులకి ఎత్తిపెట్టుకున్నా పర్లేదు, కానీ వెనకొలకు దక్కకపోతే చాలా కోపం వస్తుంది. అవునా కాదు? ఇదే విధంగా ఇప్పుడు పొలిటీషియన్స్ చేసే పని కూడా అదే విధంగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పర్సను జగన్మోహన్ రెడ్డి మరి ఘోరంగా తయారు చేశాడు. 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత ఎత్తి పెట్టుకున్నాడనేది, అది కూడా ప్రజల సొమ్ము. మీకు అర్థం కావట్లేదు. మేము ఎప్పుడు ఇచ్చాము, మాకు ఆయన తెచ్చి పథకాల రూపంలో ఇస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆయన పథకాలు ఇంట్లో నుంచి తీసుకురావట్లేదు. వాళ్ళ నాయన సీఎంగా ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కాలంలో ఆయన్ని పంపించేశాడు పైకి నిదానంగానే. దాంట్లో కూడా ఆయన హస్తం ఉంది. మీరు క్లారిటీగా ఆలోచించట్లేదు. ఇప్పుడు దేవుడు అతనికి వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు కొంత ప్రాపర్టీ ఇచ్చాడు కదా, సంతృప్తి పడవచ్చు కదా. ఇంకెంత కావాలి? ఫ్యాక్టరీలు ఉన్నాయి, సాక్షి ఛానల్ ఉంది, ప్రెస్ ఉంది, అవునా కాదా? వాళ్ళ బంధువుల వర్గం మీద అనేక కంపెనీలు ఉన్నాయి. అర్థమైంది? మరి ఇన్ని ఉన్నప్పుడు సంతృప్తి పడకూడదా? మీరు ఆలోచించండి. ఒక పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ మీకు నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది అని అంటే హ్యాపీగా ఉండలేరా? మరి ఈ ముండకి ఇన్ని లక్షలు ఎందుకు చెప్పండి? ఇన్ని లక్షల కోట్లు ఎందుకు చెప్పండి? చనిపోయేటప్పుడు ₹1 బిల్లన్నా ఎత్తుకుపోతాడా? లేదు, ఇప్పుడుండే వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా అని మీకు క్వశ్చన్ అడగచ్చు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఇప్పుడుండే వాళ్ళు కొంత చేస్తున్నారా లేదా? రోడ్లు వేసారా లేదా? పెన్షన్లు పెంచారా లేదా? తల్లికి వందనం ఆయన పెట్టినా కూడా ఇప్పుడు 2-3 ఉన్నా కూడా ఇస్తున్నారా లేదా? అర్థమవుతుందా?